నమస్తే బాబు, నీ పేరు? నా పేరు నాగరాజు. నాగరాజు ఏం చేస్తుంటారు? బట్టలు చేస్తుంటాండి. ఇతర బట్టలు చేస్తాను. జగన్ గ్యారెంటీకి వస్తాడు. ఎందుకని చంద్రబాబు నాయుడు మాకు ఏం చేయడు, మా లేబర్ చేయడు. జగన్ ఏం చేయడు చెప్పండి. జగన్ ఏం చేయడు, జగన్ చేస్తాడు. వాళ్ళు బాబు చేశాడు కాబట్టి నేను లేబర్ని. చంద్రబాబు నాయుడు జోరుగా మాకు ఏం చేయలే. మరి బీసీలకు సంబంధించి ఇస్త్రీ పెట్టులని బండ్లని ఇస్తున్నారు. నేను ఇప్పుడు గ్యారెంటీ వస్తాను. నాకు ఏమోలే పెట్టుకోలేదా? పెట్టుండి మాకు ఇచ్చి మాకు రా మాకు ఇల్లు ఆపేయండి. నేను చెప్తే ఇప్పుడు గ్యారెంటీ వస్తున్నాను. మాకు వచ్చిన తలం ఆపేయాడు. ఎవరు ఆపేసింది? వాళ్ళ 2 బాటిలో కౌన్సిల్ ఆపేయాడు. ఎందుకని అంటే మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు? ఇది వెళ్ళింది. ఏమన్నారు ఎమ్మెల్యే? ఆళ్ళతండం తప్ప చెప్తాను. ఆళ్ళతండం వాళ్ళ తప్ప మాకేం చేయలే. నేను ఇప్పుడు చెప్తాను. నేను బిసిని నేను లాంటి డైవర్షన్ చేస్తాను. మెట్రో టెక్షన్ చేస్తాను. నేను ప్రతి బట్టలు చేస్తాను. నాకు ఎవడ చేయలే, అన్యాయం చేయలే. అందరం అన్యాయం చేయ మాకు. జగన్ చేస్తాం మా నమ్మకం. రాజ్యారెడ్డి వచ్చాడు, నాకు ఇట్లు పెట్టి ఇచ్చాడు, బండి ఇచ్చాడు. అప్పుడు ఎప్పుడంటే మాకేం ఇవ్వాలా? నా జోహర్ మాకు ₹1 ఇవ్వాలా? కావాల్సి చెప్తాను, పబ్లిక్ చెప్తాను, కనుక్కొని చెప్తాను. చౌదరి గారు జోహర్ గారు మాకు ₹1 ఇవ్వాలా? నేను లేబర్ని. ఇదిగోండి తెల్లగొడం తప్ప మాది అప్పులే. మాకు 20 బట్ట పట్టుకోండి కాబడుతుందా? అది జగన్ గ్యారెంటీ వస్తాడు. 10 వస్తాను. జగన్ వస్తాడు. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు? పవన్ కళ్యాణ్ గారు పక్క చిరంజీవి బట్టి ఆ చిరంజీవిలో వాళ్ళు లక్షలు తగ్గాను నేను. పవన్ కళ్యాణ్ గారు బాగుంటుంది, జగన్ బాగుంటుంది. గ్యారెంటీ ఇస్తాను నేను. సురేష్ అన్న ఏం చేస్తుంటా? ఆటో కొవ్వూరేనా? కొవ్వూరు అన్న. ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది? జోహార్ గారి బాగుంది. బాగుంది. ఇక్కడే ఉంటారు ఆయన? కొవ్వూరులోనే ఉంటారా? కొవ్వూరులోనే ఉంటారు. అంటే ఆయన మినిస్టర్ అయిన తర్వాత ఎలా ఉంది పనితనం? మినిస్టర్ అవ్వకముందు ఎలా ఉండేది? ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు బాగుందండి. మినిస్టర్ గారు అయ్యాక కూడా బాగానే ఉంది. అది ఎవరికి సపోర్టింగ్ గట్ట మంచిగానే చేశారు, కానీ ఏదైనా అవసరానికి బాగానే చేశారు తప్పించి ఇబ్బంది పెట్టాలి. మరి ఏంటి ఇక్కడ చాలా మంది ఆయన వర్గం అనుకున్న వారికి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చేశారు కానీ మిగిలిన వాళ్ళకి చేయలేదు అంటున్నారు. అది అవగాహన అండి. అది అవగాహన శక్తి తప్పించి ఏమీ లేదు. అందరికీ న్యాయం చేశాడు. అందరితో సమానంగా ఉంటాడు జోహర్ గారు. మరి ఏంటి మళ్ళీ సీట్ వస్తే ఆయన ఎంతవరకు గెలిచే అవకాశం ఉందంటారు? ఉందండి. ఆయన మంచిగా చేశాడు. ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా రావటం మనకి ఇష్టమే. చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాబు గారి పరిపాలన అనేది బాగానే ఉంది అని చెప్పుకుంటాకే మాకంటూ ఏమీ చేయలేదు. మాకంటూ ఆటో డ్రైవర్లకంటూ ఏమీ చేయలేదు ఆయన. అంటే లైఫ్ ట్యాక్స్ ఏదో తీసేసినట్టున్నారు. లైఫ్ ట్యాక్స్ అయితే ఏమవుతుందండి? మాకు చిన్న ఆటోలకి లైఫ్ ట్యాక్స్ అయితే ఏముంది? దానివల్ల ఉపయోగం లేదు. పోలీసు వాళ్ళ కేసులు కామని. మరి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎంతవరకు ఉందనుకుంటున్నారు? నెక్స్ట్ ఇప్పుడు పైనంతా ఆయన మీదే ఉందండి. ఎవరి మీద? ఈయనండి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ గారు వస్తారని అంటున్నారు. మరి జనసేన పవన్ కళ్యాణ్ గారి ప్రభావం? పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏమి మా సైడ్ ఏమి లేదండి. బాబా నమస్తే, నీ పేరు? నా పేరు సత్యనారాయణ. ఏం చేస్తుంటారు? నేను రాడ్ బిల్డింగ్ అండి. ఇక్కడ కొవ్వూరేనా? కొవ్వూరండి. ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగింది? అదే ఏముందండి, ఇక మొత్తం బాగానే జరిగిందండి. అన్ని బాగానే జరుగుతున్నాయి. దీని గురించి ఇంకా ఏంటంటే ఇది మరి ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? మా ఎమ్మెల్యే గారు బాగానే ఉందండి. మా ఎమ్మెల్యే గారు బాగానే పనిచేస్తున్నారు. అన్ని అంతా బాగానే ఉందండి. అంటే వీటి గురించి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అదే ఇంకేముందండి, మాకు ఏదైనా అడుగుతుంటే అది చేస్తాకి. అంటే మరి చూసుకుంటే ఈసారి చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది రాష్ట్రంలో? బాగానే ఉందండి. చంద్రబాబు పరిపాలన అంటే అది చెప్పుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. ఏంటంటే ఈ అన్ని అట్లు కలిపి అది మాకు వచ్చేది రాకంటే అయిపోతుంది. అది బ్రేక్ అవుతుంది. ఆ బ్రేక్ అవుతుంలోనే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎవరి వల్ల జరుగుతుంది అలా బ్రేక్ అవడం అనేది? బ్రేక్ అవుతుందంటే అది మనం ఇంకా పైన ఆయనకి ఒత్తిడి ఆయనకి ఉంటుంది. మనం ఇప్పుడు మనకున్న ఒత్తిడి మనకు ఉంటుందండి. అది దాని గురించి అంతకంతగా మనం గప్పుకుని చెప్పలేము, మనం ఏం చేయలేమండి. అది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి సార్? అదే 99% అండి. 99% మాత్రం. అంటే మరి చంద్రబాబు గారి పరిపాలన బాగుంది అంటున్నారు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అవుతారు అంటున్నారు. ఎలా సాధ్యం ఇది? ఎలా సాధ్యం అంటే ఇక్కడ పోటాపోటీగా ఉందండి. ఇది పోటాపోటీగా ఉంది. అది ఎలాగవుతుంది అంటే మనం ఇప్పుడు మన చేతిలో ఏం లేదు ఉందండి. మీ మనసులో ఉన్నది మీరు ఉపయోగిస్తారు. మన చేతిలో ఉన్నది మనం చేస్తాం, అంతవరకేనండి. అది పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏమాత్రం ఉంటుంది? పవన్ కళ్యాణ్ అంటే యూత్ అంతా మాత్రం పవన్ కళ్యాణ్కే ఉందండి. యూత్ అంతా అన్ని మాత్రం దీనిలో మాత్రం అందరికీ మాత్రం ఇదంతా ఇప్పుడు ఇలా సీలిపోతుంది.
ఇలా చీలిపోతుంది. ఏ పార్టీ నుంచి చీలుతుంది? ఆ? మొత్తం ఏమున్నది 3 పార్టీల నుంచి 2 పార్టీల నుంచి కూడా ఇలా చీలిపోతుంది. పార్టీ చీలిపోతుందా అది. ధర్మీ అండి. ఏం చేస్తుంటారు? సేగలండి, ఇత్తిరి చేస్తారండి. కొవ్వూరు నియోజకవర్గం ఏంటి అభివృద్ధి ఎంతవరకు జరిగింది? జరిగిందంటే మరి ఆడవాళ్ళకి 15,000 డాక్టర్ ఇచ్చారు కదండి చంద్రబాబు, అక్కడే ఓటేద్దాం అంటున్నారు అంతే. మీరు ఓటేస్తారా? అటేస్తాను. అంటే 10,000 ఇచ్చినంత మాత్రం డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారా? ఇలా రూపాయి ఇచ్చి కూడా ఆడున్నాడండి, ఆయన మరి ఇచ్చింది కాబట్టి దాన్ని బట్టి చెప్తున్నాను అంతే అండి. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది జవహర్ గారు? బాగుందండి. జవహర్ గారు మాకు ఏది కావాలో చేస్తున్నారండి. మళ్ళీ గెలుస్తారా ఆయన? ఆయన గెలుతాడండి, ఆయనే గెలుతాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తారు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరంటారా? ఏమన్నా మాకు తెలియదు, అదైతే తెలియదండి. అదైతే ఆడవాళ్ళ ఇష్టం అయితే అలాగ ఉందండి చెయ్య, మరి ఈయన ఎలాగ వస్తాడో మనకు తెలియదండి. మరి పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఎంతవరకు ఉంటుంది? గారు అయితే మనకు తెలియదండి, ఎవరో కూడా తెలియదా? తెలియదండి. అంటే ఆయన తెలియకపోవడం ఏంటి? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు, పాల్గొని గారు అంటే చిరంజీవి గారు తమ్ముడు. కుర్రోళ్ళకి తప్ప పెద్దలకి ఏం తెలుస్తుందండి, వాళ్ళకి ముసలి వాళ్ళకి అంతే. నమస్తే బాబాయ్ గారు, మీ పేరు? నా పేరు మాసం సత్యరాజ్ అండి. ఏం చేస్తుంటారు? రిక్షా అండి. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు ఈ రిక్షా ఫీల్డ్లో? సమయం 35 సంవత్సరాల పై నుంచి ఉంటున్నాను. 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. అంటే మరి కొవ్వూరులో ఎప్పటి నుంచి ఉంటున్నారు? కొవ్వూరు మేము ఎప్పుడో చిన్నప్పుడు మా పెద్దోళ్ళు ఎప్పుడో తీసుకొచ్చారండి, మేము ఎక్కడ ఇక్కడే పెరిగింది ఇక్కడ. మరి ఏంటి ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగాయి అసలు ఇప్పుడు చూసుకుంటే? బాగానే ఉన్నాయండి, ఊళ్ళో రోడ్లు గీడ్లు అన్నీ బాగానే వేస్తున్నారు. ఎంత మీ వయసు ఎంత? మా వయసు నాకు అప్పుడు 62 అండి. 62. మరి ఈ పింఛన్ల విషయానికి వస్తే ఇవి ఎంతవరకు అందుతున్నాయి అర్హులైన వారికి? మా పెద్దోళ్ళకి చాలా మందికి వస్తున్నాయండి, మా పేటలో చాలా మందికి వస్తున్నాయండి. ఎలా ఉంది మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది జవహర్ గారు? ఎమ్మెల్యే గారు పనితీరు బాగానే ఉన్నదండి. లోకల్లో అంతా పార్కింగ్లు అవి బాగా చేస్తున్నారు. మాకు ఇళ్ళకి లోన్లు ఇచ్చారు, ఇల్లు కట్టుకుంటున్నామండి, బాగానే ఉన్నాయి. అంటే మరి పైన చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఏమండి అంతవరకు మాకు తెలవదండి, లోకల్లో మాత్రం బాగానే ఉన్నది. అంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా మెయిన్ నాయకులు వీళ్ళు ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రం. వీళ్ళ ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి? ఎవరు వస్తేనే, ఎందుకంటే చేసేదే ఉందండి, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటాను.